Welcome to 24 Technologies. Our today's topic is AWS లో root user కు and IAM user కు డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏది రూట్ యూజర్ అండ్ IAM యూజర్. రూట్ యూజర్ అండ్ IAM యూజర్. ఓకే, రూట్ యూజర్ వర్సెస్ IAM యూజర్. ఇక్కడ మనకు AWS కన్సోల్కు లాగిన్ అయిన వెంటనే మనకు 2 టైప్స్ ఆఫ్ యూజర్ లాగిన్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, అది కూడా చూద్దాము. బట్ రూట్ యూజర్ అండ్ IAM యూజర్. IAM స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ యూజర్కు అండ్ రూట్ యూజర్కు డిఫరెన్స్ ఏంది? రూట్ యూజర్ అంటే ఫస్ట్ టైం మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, AWS అకౌంట్ మీరు ఒకటి క్రియేట్ చేసుకున్నారు. దిస్ ఈజ్ యువర్ మెయిన్ అకౌంట్. ఓకే, దీంట్లో నుండి ఈ రూట్ యూజర్ నుండి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ IAM యూజర్ను క్రియేట్ చేయొచ్చు. ఈ AWS కన్సోల్లో ఫస్ట్ మీరు క్రియేట్ చేసేది ఏది? దిస్ వన్. ఇది క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి IAM యూజర్స్ను క్రియేట్ చేస్తారు. మేబీ 1, 2, 3, 4 మల్టిపుల్. మీ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారో అందరి కోసం మీరు IAM యూజర్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాను కదా. ఓకే, రైట్. ఈ ప్రతి ఒక్కరికి మనం ఇది రూట్ యూజర్ అనేది మన అడ్మిన్ అకౌంట్. ఓకే, అడ్మిన్ అకౌంట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్. అంటే దీంట్లో ఉన్న పర్మిషన్స్ అన్ని మనము IAM యూజర్కి ఇవ్వము. ఒకవేళ వీడికి EC2 పైన వర్క్ చేస్తున్నాం అనుకోండి, అంటే దాంట్లో కూడా రీడ్ రైట్ ఆపరేషన్స్, వాటిలో కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్ లేకపోతే ఫుల్ యాక్సెస్ అనేది. అండ్ ఈ IAM యూజర్ IAMను క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే వీడికి S3 యాక్సెస్ ఇవ్వాలి. అంటే వీడికి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ నేను ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ అంటే వీడి వర్క్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని పర్మిషన్స్ నేను ఇవ్వాలి. వీటిని మనము పాలసీస్ అని కూడా అంటాం. పాలసీస్, ఏ టైప్ ఆఫ్ పాలసీస్ అండ్ దీంట్లో రోల్స్ కూడా ఉంటాయి, యూజర్ గ్రూప్స్ కూడా ఉంటాయి. ఈ రకంగా యూజర్ గ్రూప్స్, పర్మిషన్స్, పాలసీస్, రోల్స్ ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ IAM యూజర్ డిలీట్ చేయాలి అంటే రూట్ యూజర్ నువ్వు అడ్మిన్ పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ IAM యూజర్ కూడా అడ్మిన్ పర్మిషన్స్ ఇచ్చినావు అంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ అకౌంట్. బట్ ఈ IAM యూజర్ రూట్ యూజర్ను మాత్రం డిలీట్ చేయడు. ఆ ఒక్క పర్మిషన్స్ మాత్రమే. నువ్వు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఇచ్చినప్పటికీ ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉన్నా కూడా వాడు రూట్ యూజర్ను మాత్రం డిలీట్ చేయలేడు. ఈ రూట్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వీడు ఓనర్ కదా, వీడెవడు ఓనర్. ఈ ఓనర్ ఏం చేయొచ్చు, వీడు IAM యూజర్ అంటే హీస్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్, వాళ్ళని డిలీట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మనము ఇది దీంట్లో లాగిన్ అయ్యేటప్పుడు మనం రూట్ యూజర్కి లాగిన్ కావాలి అంటే ఎలా, IAM యూజర్కి లాగిన్ కావాలి అంటే ఎలా అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ అలియాస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ అలియాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒకరి పేరు తీసుకుందాం, ఎవరో ఒక పేరు శ్రీకాంత్ అలియాస్ బబ్లు అనుకుందాం. ఈ శ్రీకాంత్ అనే వాడిని ఏమని కాల్ చేస్తున్నారు? శ్రీకాంత్ అయినా కాల్ చేస్తున్నారు అండ్ బబ్లు అయినా కాల్ చేస్తున్నారు. అంటే నువ్వు నీ అకౌంట్ ఇక్కడ AWS పాయింట్ ఆఫ్ లోకి వచ్చినామంటే 12 డిజిట్ అకౌంట్ నెంబర్నైనా కూడా యూజ్ చేయొచ్చు లాగిన్ అయ్యేటప్పుడు IAM యూజర్. లేదు అంటే ఈ బబ్లు అని చెప్పేసి ఏదైతే అలియాస్ నేమ్ నేను వాడికి ప్రొవైడ్ చేశానో దాని త్రూ కూడా లాగిన్ కావచ్చు. ఎక్కడ? IAMలో. రూట్ అయితే నువ్వు అకౌంట్ ఐడి, నీ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో 12 డిజిట్స్ది అది, అండ్ యూజర్ నేమ్ అండ్ యువర్ పాస్కోడ్ అండ్ నువ్వు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ MFA దీన్ని ఎనేబుల్ చేసినామంటే ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే లైక్ మనం ఎంటర్ అయినప్పుడు మనకు యూ విల్ గెట్ 1 OTP, రైట్? ఆ ఓటీపీని కానీ, లేదు అంటే నువ్వు ఫిజికల్ డివైస్ హార్డ్వేర్ ఏదైనా యూజ్ చేస్తున్నావు, లేకపోతే అథెంటికేటర్ యాప్స్ మనం ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకొని అది మీ అకౌంట్కి అథెంటికేట్ చేసి, అంటే
బార్‌కోడ్ రీడర్ ఏదైతే ఉందో దాన్ని మీ స్కానర్ మీ మొబైల్‌లో ఒక యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాని స్కానర్‌తో మీరు ఏం చేస్తారు దాన్ని ఆ రెండింటిని కనెక్ట్ చేసుకుంటారు. కనెక్ట్ చేసిన తర్వాత యూ విల్ గెట్ 1 ఆర్ 2 కోడ్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఎంఎఫ్ఏ. ఎంఎఫ్ఏ చేసేటప్పుడు. ఆ తర్వాత మీరు లాగిన్ అయిన ప్రతి ఒక్కసారి మీ యాప్‌లో ఏదైతే మీ మొబైల్‌లో ఉన్న ఆ యాప్‌లో ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్‌ను మనం ఎంటర్ చేస్తూ ఉన్నప్పుడు మనము లాగిన్ అయితాం. అంటే అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే. ఎక్స్‌ట్రా లేయర్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఈ రూట్ యూజర్ అండ్ ఇంకొకటేది ఐఏఎం యూజర్. మనకు లాగిన్ అయ్యేటప్పుడు ఏ రకంగా ఉందో చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ గూగుల్‌లోకి వెళ్దాం. గూగుల్ ఏడబ్ల్యూఎస్ ఉందా? ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. దిస్ వన్. ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఇక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ లాగిన్స్. ఇదేది మన జియూఐ. ఈ రకంగా కూడా మీరు కన్సోల్ లాగిన్ కావచ్చు, లేకపోతే ఎస్‌డికే అని చెప్పేసి ఉంటది. ఇంకోటి సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఆ రకంగా కూడా లాగిన్ కావచ్చు. మనకు 3 టైప్స్ ఆఫ్ లాగిన్స్ మనకు వీడు ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్ ఇక్కడ సైన్ ఇన్ కొట్టినాను. సైన్ ఇన్. మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ ఆ తర్వాత మీరు సైన్ ఇన్ పేజ్‌లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం కొద్దిగా స్క్రోల్ చేసినామంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ రూట్ యూజర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ యూజర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ రూట్ యూజర్ సైన్ ఇన్ ఏ రూట్ యూజర్. ఈ రూట్ యూజర్ ను బేస్ చేసుకొని మీరు కనెక్ట్ అయినారు అంటే ఇది మీ ఓనర్ అకౌంట్. ఇది మీ ఓన్ అకౌంట్ ఆర్ ఓనర్షిప్. మీకు ఓనర్ అకౌంట్ అని చెప్పేసి అనుకోండి. ఓకే. ఇది లేదు మీ ఆఫీస్‌లో ఒక 10 ఆర్ 15 మెంబర్స్ 10 ఆర్ 15 ఆర్ 20 ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మేబీ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. ఆ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ లాగిన్ అవ్వడానికి నువ్వు ఈ అకౌంట్ ఇవ్వవు. నువ్వేం చేస్తావు? ఒక ఐఏఎం అకౌంట్. ఐఏఎం యూజర్ అకౌంట్ మీరు క్రియేట్ చేస్తారు. ఐఏఎం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రెడెన్షియల్స్ తోటి వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ ఇట్ ఈస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఐడి అని చెప్పేసి ఉంది. ఈ అకౌంట్ ఐడి ఏమనుకుందాం? 12 డిజిట్ అకౌంట్ ఐడి 1234 1234 ఆర్ 2341. ఈ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ నేను జస్ట్ ఊరికే ఐకాన్స్ ఇచ్చాను. ఎందుకంటే మీకు అకౌంట్ ఐడి అనేది మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తది. మీరు చూసుకోవచ్చు. వన్స్ ఒకసారి రూట్ అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత ఆ అకౌంట్ ఐడి ఇక్కడ ఇస్తారు. ఆ తర్వాత ఐఏఎం యూజర్‌కు మీరేం క్రియేట్ చేసి ఉంటారు? ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఉంటారు. లైక్ రఘువీర్ అనుకుందాం. రఘువీర్ ఆర్ ఎల్స్ మన రఘువీర్ ఎందుకు? మనం ఏం చేద్దాం? ఇక్కడ లైక్ 24 టెక్ 24 టెక్ అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 8 5 6 1 ఇది నా అకౌంట్ ఐడి అని చెప్పేసి అనుకున్నాను. ఇది 12 డిజిట్స్ అకౌంట్ ఐడి. ఇది అయిపోయిన తర్వాత పాస్వర్డ్ ఏదో ఒకటి అనుకుందాం. ఓకే. ఏదో ఒకటి పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నారు. ఈ పాస్వర్డ్‌కు మీరు ఫస్ట్ సెట్ చేసుకోవడం కాదు. మీకు అకౌంట్ ఎవరైతే ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి ఉంటారో వాళ్ళు మీకు పాస్వర్డ్ సెట్ చేసి ఇస్తారు. అక్కడ కూడా మీరు ఫస్ట్ లాగిన్ ఓకే. ఫస్ట్ లాగిన్ అయినప్పుడు ఏం చేయాలి? మ్యాండేటరీ పాస్వర్డ్ చేంజ్ అని చెప్పేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎప్పుడైనా మీ అకౌంట్స్‌కి లాగిన్ అయినప్పుడు గానీ, మీ బ్యాంక్ అకౌంట్స్ లాగిన్ అయినప్పుడు గానీ, ఎవ్రీ 30 డేస్‌కో లేకపోతే ఎవ్రీ 90 డేస్ లేకపోతే ఎవ్రీ 180 డేస్‌కో అంటే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్‌లో కంపల్సరీ యూ హావ్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తది. బాబు నీది ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎక్స్‌పైర్ కాబోతుంది. మస్ట్ అండ్ షుడ్‌గా నువ్వు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? అది కూడా వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే కంటిన్యూగా ఒకే పాస్వర్డ్ మనం పెట్టుకోం కదా! ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనము సెట్ చేయొచ్చు. ఎవ్రీ 30 డేస్‌కు వాడు పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవాలి. చేసుకోవాలని కూడా పెట్టొచ్చు. ఈ 30 డేస్ కంటే ముందు ఏది ఫస్ట్ టైమ్ నేను పాస్వర్డ్స్ వాడికి షేర్ చేసిన. ఎవరికి? ఐఏఎం యూజర్‌కు షేర్ చేసిన. ఈ 24 టెక్ అనే వాడికి షేర్ చేసిన. షేర్ చేసిన తర్వాత వాడు ఫస్ట్ లాగిన్ అయితాడు. లాగిన్ అయిన వెంటనే పేజ్ ఎక్కడికి రీడైరెక్ట్ అయితది? పేజ్ నీకు ఎక్కడికి రీడైరెక్ట్ అయితదంటే ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్.
న్యూ రీఎంటర్ యువర్ పాస్వర్డ్. ఏది నువ్వు ఓన్గా నీ పాస్వర్డ్ అంటే నేను క్రియేట్ చేసి ఐఏఎం యూజర్కి ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీరు కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎవ్రీ 30 డేస్కి వాడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ ఏమొస్తుందంటే అడిషనల్గా ఇంకోటి ఏమొస్తుంది, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇది లాగిన్ అయినారు, ఇక్కడ లాగిన్ అయినారు అనుకుందాం, ఇక్కడ లాగిన్ అయినారు, ఇది యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీకు కింద లాగిన్ అయ్యేటప్పుడు ఇంకొకటి వస్తుంది, ఎంఎఫ్ఏ కోడ్. ఇక్కడ 2 టైప్స్. ఏది, మీ మెయిల్కి సమ్ టైమ్స్ రావడానికి ఉంటుంది, మెయిల్స్ కంటే మీదేది ఒక ఫిజికల్ డివైస్. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ, అది నేను చేసి చూపిస్తాను మీకు. 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏది అంటే నాకు ఫింగర్ ప్రింట్ అండ్ ఇంకొకటి ఏదో వస్తుంది, ఫింగర్ ప్రింట్ కాకుండా ఫేస్ డిటెక్షన్, ఇంకొకటి ప్యాటర్న్, లైక్ ఏదో ఒకటి ప్యాటర్న్ అనుకుందాం. తర్వాత ఇంకొకటి నెంబర్ లాక్. ఈ రకంగా ఎంఎఫ్ఏలో ఫస్ట్ టైప్ అనుకుందాం. సెకండ్ టైప్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్. ఈ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో నుండి మీరు ఏం డౌన్లోడ్ చేసుకోవాలి, అథెంటికేటర్ యాప్. ఇది మనం చేసి చూపిద్దాం. ఇంకోటి థర్డ్ వన్ ఏది అంటే ఫిజికల్ డివైస్, టిఓటిపి. ఓకే, ఇది టిఓటిపి టోకెన్ అని చెప్పేసి మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ ఫిజికల్ డివైస్, ఈ రకంగా మనకు ఫిజికల్ డివైస్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ 30 సెకండ్స్ కోడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఏ టైప్ గా వర్క్ చేస్తుంది అంటే మీరు ఫిజికల్ గా ఒకటి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నాకు ఐడియాస్ ఎవరు పర్చేజ్ చేయట్లేదు, బట్ అందరూ మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తారు. లేదు అంటే సమ్ టైమ్స్ ఇది, బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి దేనికి ఉంటుంది అంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఏ రకంగా వర్క్ అవుతుంది మరి అంటే, లైక్ మనము నాన్నకు ప్రేమతో సినిమా చూసినారా, నాన్నకు ప్రేమతో లాస్ట్ లో క్లైమాక్స్ చూసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, అక్కడ వాడొక డివైస్ ఉంటుంది, హార్డ్వేర్ డివైస్. ఈరోజు రైటింగ్ ఎందుకో కరెక్ట్ గా రావట్లేదు, కొద్దిగా చూడండి. హార్డ్వేర్ డివైస్ అని చెప్పేసి ఉంటుంది. ఎవ్రీ 30 సెకండ్స్ కో ఎవ్రీ 15 సెకండ్స్ కో నాకు శాటిలైట్ నుండి ఒకటి వస్తుంది. అది నేను చూసి ఇక్కడ సిస్టంలో ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ రకంగా కూడా మనకు ఉంటుంది. ఏది, ఇక్కడ థర్డ్ లో అంటే యూ హ్యావ్ టు పర్చేస్ వన్ ఫిజికల్ డివైస్. ఆ డివైస్ పర్చేస్ చేసిన తర్వాత మీరు వన్స్ ఎప్పుడైనా మీ అకౌంట్ లాగిన్ ఇక్కడ కావాలి అనుకుంటే ఎంఎఫ్ఏలో మీరు దాన్ని చేసుకున్నారు కాబట్టి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ డివైస్ లో ఏదైతే కోడ్ వచ్చిందో అది. లేదు అంటే మీరు ఫింగర్ ప్రింట్ అవి సెలెక్ట్ చేసుకున్నారంటే దాంట్లో ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ ఐడి కానీ రికగ్నేషన్ అది. లేదు అంటే అథెంటికేటర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లాట్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ ఏవి అథెంటికేటర్ యాప్స్. లైక్ అమెజాన్ వాడు ఒకటి ప్రొవైడ్ చేస్తాడు, అమెజాన్, గూగుల్ వాడు. మీరు జస్ట్ ప్లే స్టోర్లో అథెంటికేటర్ అనుకుంటున్న వెంటనే యాప్స్ వచ్చేస్తాయి. గూగుల్ వాడు, తర్వాత ఇంకేది మైక్రోసాఫ్ట్ వాడు ఉంటుంది, ఈ రకంగా దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్సెట్రా. ఈ రకంగా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏది యూజ్ చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ యూజర్కి లాగిన్ అవుతున్నారా అది మీకు తెలియాలి, ఐఏఎం యూజర్కి లాగిన్ అవుతున్నారా అది తెలియాలి. మీరు ఐఏఎం యూజర్ దగ్గర రూట్ యూజర్ క్రెడెన్షియల్స్ ఇస్తే వర్కౌట్ కాదు. ఇక్కడ రూట్ యూజర్ అని సెలెక్ట్ చేసి ఐఏఎం క్రెడెన్షియల్స్ ఇస్తే సెలెక్ట్ కాదు. అంటే ఫస్ట్ మీరు పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఏ లాగిన్స్ మీరు యూజ్ చేస్తున్నారు అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎం యూజర్ అండ్ రూట్ యూజర్. మనం ఇది జియుఐ, ఇదేది అమెజాన్ కన్సోల్. ఓకే, మనం ఏది ప్రీవియస్ గా చూసినప్పుడు మనకు ఇక్కడ కొద్దిగా కింద చూసినామంటే ఇదేది కన్సోల్ త్రూ లాగిన్ అయినా. వన్ స్టెప్ బ్యాక్ వెళ్దాం, ఇక్కడ అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే, ఇది అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్. ఇవి కాకుండా నాకు ఇంకా ఏముంటాయి, అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్ అనేది కాకుండా నాకు ఇంకా సిఎల్ఐ త్రూ కూడా లాగిన్ కావచ్చు. సిఎల్ఐ ఇది కన్సోల్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండ్ ఇంకొకటి సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దీని నుండి లాగిన్ ఏపీకే. ఈ రకంగా 3 టైప్స్ ఆఫ్. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.